చాలు చూడండి, పుట్టినది మొదలుకొని పుట్టివాడైన మనుషుడు మోసుకొని పడుచున్న వాడు దేవాలయంలోనికి పోయిన వాడిని విషయముడు పట్టుకుంటున్నారు. ప్రతి దినము వారిని శృంగారమైన దేవాలయం కూడా వచ్చారు. చూడండి, ఇక్కడ ఒక జరిగిన సంభవాన్ని గురించి రాస్తున్నారు. ఏం దేవాలయం అనేది? అక్కడ శృంగారం అనేటువంటి దేవాలయము. అక్కడ చెప్తున్నారు, ఒక అతనిని తీసుకొని వెళ్ళి డైలీ అక్కడ కూర్చోబెడతానని మనం చూస్తున్నాం. డైలీ కూర్చోబెడుతున్నారట. ఎందుకు కూర్చోబెడుతున్నారా మనిషిని అక్కడ దేవాలయం బయట అంటే భిక్షం అడుక్కున్నటకు కూర్చోబెడుతున్నారు. దేవుని ఆరాధించడానికి కాదు అక్కడ కూర్చోబెడుతుంది, అడుక్కొనడానికి కూర్చోబెడుతున్నారు. ఈ దినములో విశ్వాసులమైనటువంటి మనము కూడా దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే, అయ్యా నాకు ఒక పట్టు చేరేవయ్యా, అయ్యా నాకు ఒక వస్త్రము బంగారము నాకు దయచేయ్యా, లేకపోతే ఆమె ఎర్రచీర కట్టుకుంది నాకు కూడా ఎర్రచీర ఇవ్వయ్యా, లేకపోతే వాళ్ళు మంచి వస్త్రాలు వేసుకున్నారు, మంచిగా ఉన్నారు, నాకు కూడా అట్లాంటి జీవితాన్ని దయచేయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అడుక్కోవడానికి మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం. ఈ లోకంలో ఏదైతే మనకి కావాలనుకుంటున్నామో ప్రభువాను నాకు ఇస్తావని తెలుసు, ఈ లోకంలో ఉండేటువంటివి నాకు ఇస్తావని తెలుసు. ఎందుకంటే ఒక పాస్టర్ గారు చెప్పారు, ఏమని చెప్పాడంటే, నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని చెప్పాడు, కనుక నువ్వు నాకు ఇస్తావయ్యా అనేటువంటి ఉద్దేశం కలిగిన మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చి ఈ రకంగా ఈ లోకంలో ఉండేటువంటి వాటి గురించి మనం అడుగుతుంటున్నాం. ఈ లోకంలో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని సమస్తం ఈ లోకంలో సంబంధించినటువంటి వాటిని, ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాటిని మనం కోరుకుంటున్నాం. సొలొమోనుని నీకు ఏమి కావాలా అని అడిగితే అని ఏం చెప్పాడు తెలుసా? చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. ప్రవర్తించను కనుక నా దేవా యెహోవా నియమించి ఉన్నావు, అయితే బాలులను చాలదు. తీర్చగలవాడు ఎవరు? దయచేయము కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను ఈ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుకున్నటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున మరి ఆలోచించున్నాను, నీకు ఇచ్చుచున్నాను. నేడు 13వ వచనం చూడండి. మరి నీవు ఐశ్వర్యము ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చూడండి, సొలొమోను ఏమడిగాడంటే, అక్కడ ఈ లోకములో కావాల్సినటువంటి వాటిని గురించి అడగలేదు. తన శత్రువుల ప్రాణములైనను నేను అడగట్లేదు, ఐశ్వర్యమైనను నేను కోరట్లేదు అని చెప్పాడు. అయినా నువ్వు దేవుడు ఏం సమాధానం ఇచ్చాడు సొలొమోనుకి? నువ్వు వాటిని అడగలేదు కనుక నేను నీకు వాటిని కూడా ఇస్తున్నాను అని చెప్పి దేవుడు సెలవించాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినంలో మనం ఈ లోకంలో కావాల్సినటువంటి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయాలని, తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి వస్తువులని మనం దేవుని సన్నిధిలో అడుగుతున్నాము, కానీ ఆత్మీయంగా మనం బలపడటానికి దేవుని సన్నిధిలో ఏది కూడా కోరుకోవట్లేదు. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఎదగడానికి మనం దేనిని కూడా కోరుకోవట్లేదు.
ఆత్మీయంగా మనం బలపడాలి కదా అని దేవుడి సన్నిధిలో అడగాలనేటువంటి ఆలోచన కలగట్లేదు. ఏమనుకుంటున్నారంటే అయ్యా మరి ఆత్మీయంగానే అన్ని కావాలి అనుకుంటే ఈ లోకంలో కూడా చిన్న చిన్న అవసరతలు ఉన్నాయి కదా, ఈ లోకంలో కూడా చిన్న చిన్న అవసరతలు మరి ఎలా తీర్చుకోవాలి మేము అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఇది మీకు ఏది కావాలో చెప్తాను. మరి ఈ రోజున ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడానికి దేవుని సన్నిధికి వస్తున్నారా, లేకపోతే ఈ లోకంలో ఉండేటువంటి వాటిని తాత్కాలికమైనటువంటి వాటిని అడుక్కోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నారా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. కొన్ని సంఘాలలో చూసుకున్నట్లయితే దేవుని సన్నిధికి దేనికి వెళ్తారో తెలుసా? దేవుని సన్నిధిలో ఆరాధించడానికి కాదు, దేవుని ప్రేమించడానికి కాదు, కానీ దేవుని సన్నిధిలో అయ్యా ఈ రోజు నా ఫ్రెండ్ ఒకడు వస్తాడు, ఆ ఫ్రెండ్ని నేను సంఘంలో కలుసుకోవడానికి వెళ్తున్నా అని చెప్తారు. నా ఫ్రెండ్ ఒకడు వస్తాడు, వాడిని కలుసుకోవడానికి వెళ్తున్నా, లేకపోతే నా స్నేహితురాలు వస్తుంది ఆమెను కలవడానికి వెళ్తున్నా. ఏ స్నేహితురాలమ్మా అని అడిగితే అయ్యా ఈ వారం అంతా సీరియల్ గురించి ఏమి జరిగిందో ఆదివారం చర్చిలో చెప్పుకుంటామయ్యా. దేని గురించి అంట? సీరియల్ గురించి ఏమి జరిగిందో ఈ వారం అంతా దాని గురించి మేము ఆదివారం చర్చిలో చెప్పుకోవడానికి ఈ చర్చికి వెళ్తామయ్యా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేనికోసం మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాము? దేనికోసము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలనేటువంటి ఉద్దేశం కలిగి వెళ్తున్నామా, లేకపోతే ఈ లోకాల్లో తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి వాటిని అడగడానికి వెళ్తున్నామా, లేకపోతే టైం పాస్ చేయడానికి వెళ్తున్నామా, నిద్రపోవడానికి వెళ్తున్నామా, లేకపోతే సమయం వెళ్ళాలి కనుక వెళ్ళి వద్దామని వెళ్తున్నామా? ఏ ఉద్దేశం కలిగి మనం ఈ రోజున జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ కుంటివాడిని తీసుకెళ్తున్నారు, అక్కడ డైలీ తీసుకెళ్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి తీసుకొస్తున్నారు. మరలా అదే సమయంలో మరలా తెల్లారిపాటికి మరలా వెళ్తున్నాడు. అదే పుట్టిన దగ్గర నుంచి కూడా కుంటివాడిగా ఉన్నటువంటి వాడిని అదే విధంగా తీసుకొస్తున్నారు. తీసుకురావడం వల్ల తనకి ఏమన్నా కుంటితనం పోయిందా? పోలేదు కదా, కుంటితనం పోలేదు. కానీ దేవుడు వారికి పోషించబడుతున్నాడు, తినడానికి ఉంటున్నాడు, డబ్బులు వస్తున్నాయి, అడుగుతున్నట్టు డబ్బులు వస్తున్నాయి, పోషించబడుతున్నాడు, చక్కగా ఉంది. కానీ అది ఏం పోలేదు, కుంటితనం మాత్రము పోలేదు. ఇది నా దేవుడు నీకు కూడా అన్ని ఇస్తున్నాడు సమస్తమా, ఎందుకంటే ఆయన నీకు నాకు అన్ని ఇచ్చే దేవుడు. మరి మాకు మాంసం కావాలి అని ఏడ్చి అడిగినప్పుడు వారికి కావాల్సిన మాంసాన్ని ఇచ్చాడు. ఎంత మాంసాన్ని ఇచ్చాడో తెలుసా? తిని తేపితే ముక్కుల్లో నుంచి బయటపడేంతగా వారికి మాంసాన్ని ఇచ్చాడు. ఆ విధమైనటువంటి దేవుడు ఆయన. మనం అడిగిన దాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. నీకు నాకు కూడా దినమున అదే విధముగా ఇస్తున్నాడు. కానీ మనము ఆయనని ప్రేమించట్లేదు, ఆయనను ఆరాధించాలి, ఆత్మీయ విషయాన్ని ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలనే విషయాన్ని మర్చిపోయి దేనికి వస్తున్నారంటే అవి ఇవి కావాలని పడగటానికి వస్తున్నాం. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని ఈ యొక్క లోకానుసారమైనటువంటి మనుషుల వల్ల మనము కూడా ఆలోచిస్తున్నామే. కానీ దేవుడు నాకున్నాడు, నేను ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి, ఆయనని వెతకలేకపోతున్నాను అనేటువంటి ఉద్దేశం ఒక్కరికైనా కలుగుతుందా? నేను ఎందుకు ఆయన సన్నిధిలో ఆయనని వెతకలేకపోతున్నాను? ఈ లోకంలో ఉండేటువంటి తాత్కాలికమైనటువంటి ప్రేమల కోసమే నేను తాపత్రయపడుతున్నాను, దేవుని ప్రేమకు ఎందుకు దూరం అయిపోతున్నాను అన్న విషయాన్ని ఒక్కరైనా ఆలోచించారా? లేదు దేవుడు. ఆలోచించాలి మనం ఒకసారి. దేవుడిని మనం ఎంతగానో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన కోసం, మన కోసం ఆయన ప్రాణం ఇచ్చేంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సిలువలో మరణించాడు మన కోసము, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మన కోసము అరగొచ్చాడు. అందుకోసమైనా మనం ఆయన కోసం లోబడి జీవించాలి, ఆయన ప్రేమకి పాత్రలు కావాలి మనము. కానీ ఈ లోకాన్ని కోరుకుంటున్నాము, కానీ ఆయనని కోరుకోవట్లేదు. అయితే అసలు దేవాలయానికి ఎవరు వెళ్తున్నారంట? అక్కడ పేతురు యోహానులు ఆ దేవాలయానికి వారి మీదుగా వెళుతున్నారు. ఆ సమయంలో పేతురు యోహానులు కానీ వాళ్ళు చేపలు పట్టేటువంటి జాలర్లు కదా, వాళ్ళ దగ్గర ఏముంటాయి, వారిని అడిగినా ఏమి ఇస్తారు అని అనుకొని యథాదిగా చూస్తుంటారేమో. కానీ వాళ్ళు ఆ వస్త్రాలలో లేరు, పట్టు వస్త్రాలతో వారు అక్కడ ఉన్నారు. పేతురేమో పట్టు వస్త్రంలో ఉన్నాడు, ఏమోనేమో ఎర్ర గౌను వేసుకొని ఉన్నాడు. ఆ విధముగా కనపడేసరికి అక్కడ ఉన్న వారందరూ చెప్పుకుంటున్నారు, వీళ్ళంతా చేపలు పట్టే జాలర్లు కదా, వీళ్ళకి ఈ విధమైనటువంటి వస్త్రాలు వేసుకొని ఈ విధముగా ఎట్లా ఉండగలుగుతున్నారు వీళ్ళు అని చెప్పి వారందరికి వాళ్ళే క్వశ్చన్ వేసుకొని మరలా వాడికి వారే ఆన్సర్ చెప్పుకున్నారు. అంటే ఏమన్నా తెలుసా? వారు దేవుడితో ఉంటున్నాడు కనుక దేవుడు వారితో ఉంటున్నాడు. అందుకే ఈ విధంగా చక్కగా రెడీ అయ్యి ఈరోజు కొన్ని సంఘాలలో కానివ్వండి, కొన్ని సంఘాలకు వచ్చేటువంటి సంఘ విశ్వాసులు ఎవరండి, సంఘ దైవజనులు, సంఘ కాపులు ఎవరండి ఏ విధంగా ఉండగలరు తెలుసా?
పరిశుద్ధుడు 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 అని చెప్తున్నా ఆ పరిశుద్ధుడి గురించి చెప్పడానికి నువ్వు పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో ఉంటున్నావా? పరిశుద్ధుడైనటువంటి దేవుని వాక్యం వినడానికి నువ్వు పరిశుద్ధముగా దేవుని సన్నిధికి వస్తున్నావా? ఏమి లేని బట్టలు ఉన్నట్టుగా బట్టలు ఏమి లేనట్టుగా చినిగిపోయినటువంటి ఒక చొక్కా వేసుకొని, లేకపోతే మార్చిపోయినటువంటి ఒక తెల్ల చొక్కా వేసుకొని, మార్చిపోయినటువంటి తెల్ల ప్యాంట్ వేసుకొని దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్తున్నావే కానీ నీలో పరిశుద్ధత ఉందా? నీ వస్త్రాలు పరిశుద్ధంగా ఉన్నాయా? అదే మరి ఒక ఫంక్షన్కి బయలుదేరాలి మనం, ఏ విధంగా ఉంటాయి మన వస్త్రాలు? అక్కడ ఎవడు వేసుకునే విధముగా మన వస్త్రాలు ఉంటాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం దేనిని ప్రేమిస్తున్నాము? శరీరాన్ని ప్రేమించుకుంటున్నాము, శరీరాన్ని ముస్తాబు చేసుకుంటున్నాము. ఏది బయటికి కనిపించేటువంటి దానికి మాత్రమే, కానీ దేవుని సన్నిధిలో కూడా ముస్తాబై చక్కగా ఎందుకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాము? మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? వారు వెళ్తున్నారు, పేతురు యోహానులు వెళ్తుంటే వారి దగ్గర ఏముంటాయిలే అని ఆగలేదు. ఎగాదిగా చూసి వారిని కూడా అడగటము. మరేమన్నారో తెలుసా? అక్కడ వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నేను మీకు ఇస్తానని చెప్పాడు. నాకు కలిగిందే నేను మీకు ఇస్తానని చెప్పాడు. వెండి బంగారములు డబ్బు ధనము నా దగ్గర లేదయా నీకు ఇవ్వడానికి. నీ ధనాన్ని ఇచ్చి నేను నిన్ను పోషించలేనయా, ధనాన్ని ఇచ్చి నిన్ను బ్రతికించలేను, కానీ నాకు కలిగిందే నేను నీకు ఇస్తున్నానని చెప్పాడు. నజరేయుడైన యేసు నామములో నేను ప్రార్థించగలుగుతాను. నజరేయుడైన యేసు నామములో నేను ప్రార్థించినప్పుడు లేచి నడవగలుగుతావు. నజరేయుడైన యేసు నామములోనే నేను ప్రార్థిస్తున్నానని చెప్పి ప్రార్థించాడు. ఎవరి నామంలో ప్రార్థించాడు? ఏ సంఘము నామములో కాదు ప్రార్థించింది, ఏ సేవకుడి నామములో కాదు ప్రార్థించింది, నజరేయుడైన యేసు నామములో ప్రార్థించాడు. నజరేయుడైన యేసు నామములో లేచి ప్రార్థించగానే ఏం చేశాడు ఆయన? లేచి నడిచి, చూడండి, లేచి నడిచి గంతులు వేశాడు. లేచి నడిచాడంట. పుట్టుక నుంచి కుంటితనంతో ఉన్నటువంటి వ్యక్తి, పుట్టుక నుంచి లేచి నడవలేనటువంటి వ్యక్తి యేసు నామములో ప్రార్థించిన కాలని ఏం చేశాడు? ఆయన లేచి గంతులు వేశాడు. పుట్టుక నుంచి ఆయనకి కాళ్ళు లేవు, నడిచేటువంటి ఇది లేదు. మరి మనకు పుట్టుక నుంచి కాళ్ళు ఉన్నాయి, పుట్టుక నుంచి కాళ్ళతో నడుస్తున్నాం. సడన్ గా ఒక నిమిషంలో లేచి కూర్చోండి నడవడానికి నడుస్తారా? ఎందుకంటే కింద కూర్చొని ఉన్నారు, కాలు పట్టేసి పోయి నడవడం కూడా కష్టం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము చిన్న వాటికి ఇబ్బంది పడిపోతున్నాము. కానీ అతను ఏం చేశాడంటే అక్కడ యేసు నామములో ప్రార్థించినప్పుడు లేచి గంతులు వేసుకుంటూ నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు. ఈ రోజుల్లో కొంతమంది భక్తి ఎలా ఉంటుందో తెలుసా? భక్తిలో లెగుస్తున్నారు, కానీ లెగిసి నడవట్లేదు. భక్తిలో లెగుస్తున్నారు, భక్తిలో దేవుని నమ్ముకుంటున్నారు, విశ్వాసముతో ఉంటున్నారు. అదే విశ్వాసాన్ని చివరి దాకా కొనసాగించలేకపోతున్నారు. కానీ అతను ఏం చేశాడు? అక్కడ లేచాడు, నడిచాడు, గంతులేసుకుంటా దేవుని సన్నిధికి, దేవాలయంలోకి వెళ్ళాడు. అమ్మా నీ భక్తి ఎలా ఉందమ్మా అంటే, అయ్యా నా భక్తి బాగుందయ్యా, నా భక్తిలో నేను ఎదిగాను, నా భక్తి చక్కగా ఉందయ్యా, దేవుని సన్నిధిలో చక్కగా ఉంది. ఇంటికి వెళ్ళగానే నా భక్తి చల్లారిపోతుంది, పడిపోతుంది. నా భక్తి దేవుని సన్నిధిలో లెగుస్తుంది, లేచి నిల్చుంటుంది. మరలా ఇంటికి వెళ్ళగానే నా భక్తి. కానీ ఈయనేం చేశాడు? లేచి లేవగానే స్తుతిస్తున్నాడు. లేచి దేవుని స్తుతిస్తూ దేవుని దేవాలయంలోనికి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దీనిని బట్టి మనం ఏం చేయాలంటే, మన భక్తి జీవితంలో లేవటం మాత్రమే కాదు, మన భక్తి జీవితాన్ని కట్టుకోవడం మాత్రమే కాదు, లేచినటువంటి వారు మన భక్తి జీవితంలో నడుచుకుంటూ గంతులేసుకుంటూ దేవుని ఆరాధించేటువంటి వారముగా, ఆయనని గణపరిచేటువంటి వారముగా, ఆయన ఆలయంలో చేరి ప్రతి మాట చెప్పేటువంటి దేవుని సేవకులు చెప్పేటువంటి మాట నాది నాకు అని చెప్పి తీసుకునడానికి కోసము దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారముగా. మరి ఎంతమంది దినాలు అంటున్నారు ఆ ఉద్దేశం కలిగి? చాలా తక్కువ మంది ఆ ఉద్దేశం కలిగి జీవిస్తున్నారు ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా, మన ఉద్దేశాలు ఏమై ఉండాలంటే, ఈ లోకంలో ఉండేటువంటి వాటి కోసం కాదు మనం పాకులాడాల్సింది, ఈ లోకంలో ఉండేటువంటి తాత్కాలికమైనటువంటి ప్రేమల కోసం కాదు మనం దేవునికి సన్నిధికి వెళ్ళాల్సింది. ఏదో దేవుని సన్నిధిలో నా ప్రజెన్స్ ఉండాలి కాబట్టి నేను వెళ్ళి కనపడాలనేటువంటి ఉద్దేశం కలిగి కాదు మనం దేవుని సన్నిధికి వెళ్ళాల్సింది. దేవుని గణపరచడానికి, నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకొనడానికి, నా ఆత్మీయ బ్రతుకుని నేను మార్చుకోవడానికి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం కలిగి దేవుని సన్నిధికి రావాలని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక ఏ విధముగా అయితే
నజరేయుడైన యేసు నామములో ప్రార్థించగానే స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన వెంటనే లేచి నడిచి గంతులేసుకున్న దేవుని దేవాలయంలో. ఆ విధంగా దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి, దేవుడు చేసినటువంటి మేలులను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి. కానీ కృతజ్ఞతాస్తుతులు నేను ఒకసారి చెల్లించాను, ఒక దినం నేను ప్రార్థన పెట్టుకున్నాను, 100 మందికి భోజనాలు పెట్టుకున్నాను, ఆ మేలుని అంతటితో మర్చిపోయాను అనేటువంటి ఉద్దేశం కలిగి కాకుండా, అంతటితో కాదు మనం ఉండాల్సింది. ఆయన చేసినటువంటి కార్యములను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటా, ఆయనని స్తుతిస్తూ గణపరుస్తూ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా దేవుడు రాత్రి కాల సమయంలో ఉన్నటువంటి వాక్యం ప్రకారంగా విశ్వాసముతో దేవుని పైన నమ్మకం పెట్టుకొని జీవితాం. నాకు విశ్వాసం ఉంటుంది, కానీ నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను, ఎందుకు ఎదగలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. నువ్వు ఇంకా ఈ లోకంలో ఉండేటువంటి చిన్న చిన్న ప్రేమల కోసం, ఈ లోకంలో ఉండేటువంటి చిన్న చిన్న తాత్కాలికమైనటువంటి సంతోషాల కోసం నువ్వు చూస్తున్నావు. వాటన్నిటి నుంచి విడిపించి దేవుని దగ్గర శాశ్వత సంతోషం ఉంది, శాశ్వత కాలము సంతోషముగా మనం ఉండడానికి ఆయన దగ్గర నుంచి మనం దానిని పొందుకోగలుగుతాం. కనుక ప్రార్థన చేస్తున్నాం మనం కూడా, ప్రభువా నీ ఇచ్చేటువంటి సంతోషకరమైనటువంటి జీవితం నాకు కావాలి, ఈ తాత్కాలికమైనటువంటి ఈ సంతోషమైనటువంటి జీవితం నాకు వద్దు అని చెప్పి మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అందరి తల వచ్చి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, కాలం సమయంలో మెచ్చబడినటువంటి లేఖనాలు ఇంతవరకు ప్రభాతండి నాయన ఎత్తబడినటువంటి వాక్యమున ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకునేలాగా మీరు సహాయపడతారు. దేవా పుట్టుక నుంచి కుంటితనంలో ఉన్నటువంటి వాడు ప్రతిరోజు దేవాలయానికి వస్తున్నాడు. దేనికి వస్తున్నాడంటే ప్రభా భిక్షం అడుగునడానికి వస్తున్నాడు. మేము కూడా ప్రతి దినము దేవుని ఆలయంకి వెళ్తున్నాము, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. కానీ తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో దొరికేటువంటి వాటిని బట్టే మేము ప్రేమిస్తున్నాము. దేవ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునడానికి, ఆత్మీయ బ్రతుకుని మార్చుకోవడానికి మేము ప్రయాసపడట్లేదు ప్రభువా. అటు ఉద్దేశాలు మాలో కలవించండి దేవా. నీ సన్నిధిలో నేను ఆరాధించి నేను కనపరిచి విశ్వాసముతో నిలిచేటువంటి మనస్సును మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. సన్నిధి మాతో ఉంచండి. అతనికి తండ్రి యేసు నామములో ప్రార్థించినప్పుడు లేచి నడిచాడు. నడవటం మాత్రమే కాదు, గెంతులేసుకుంటా దేవాలయంలోనికి వెళ్ళాడు కదా ప్రభువా. నువ్వు చేసినటువంటి కార్యములు, నువ్వు చేసినటువంటి మేలులను బట్టి నీకు కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారి కొరకు సహాయం యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను మీకు సహాయం దయచేయబడినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయములలో ఫలించలాగా మీరు సహాయం దయచేయమని ప్రార్థించుకుంటూ యొక్క ప్రార్థన నీ సన్నిధిలోకి చేర్చుకుంటూ నజరేయుడైన జీవం కలిగిన యేసుని పరిశుద్ధనామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రార్థన చేస్తాను. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ప్రార్థన చేద్దాం. నుంచి ప్రభునామములో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఈ కాలంలోకి వచ్చిన ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రభువా, మీ అభిషేకము నా పెదవులను తాకాలి, ఈ అభిషేకము నా నాలుకను తాకాలి, ఈ అభిషేకము నా గుణాలను తాకాలి. నేను చాలా వెనకబడిపోయాను. ప్రార్థన చేస్తాను. అలవాటైపోయింది. భక్తి జీవితం వేషధారణ అలవాటైపోయింది. నన్ను క్షమించదయ్యా. ఎంత మొరపెట్టాడు. ప్రభా, ఆపినైనా నన్ను కరుణించుకొని చేకబెట్టాడు. ఆకాశము వైపు కన్నులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడు. రాత్రి నువ్వు మొరపెడితే ప్రభు నీ జీవితమును మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు మొరపెడితే గొప్ప అభిషేకం ఇస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. ఆధారం మీరే ప్రభువా, మా ఆశ్రయం మీరేనైనా, మా తండ్రివి, మా దేవుడవు మీరే ప్రభువా. ఈ స్థలములో సువార్త వినుటకు వచ్చిన మీ బిడ్డలందరి పైన పరిశుద్ధాత్మ కృమ్మరింపబడునగాక అని ప్రార్థన చేస్తున్నాను. వారు ప్రార్థన చేయించుండగా వారు కూడి ఉన్న చోటు కంపించిందని వాక్యములో ఉన్నది. బలమైన ప్రార్థన ప్రకంపనలు లేవాలి స్థలములో. బలమైన ప్రార్థన ప్రకంపనలు లేవాలి. ఈ సన్నిధిలో మిమ్మల్ని ఎడతెగక స్తుతించే ఆత్మ పని చేయాలి. రోదనం చేసే ఆత్మ పని చేయాలి. విజ్ఞాపన చేసే ఆత్మ పని చేయాలి. పాపములు ఒప్పింపజేసే ఆత్మ పని చేయాలి. కదలిక రావాలి ప్రభువా. వేగపట్టబడిన ప్రతి దిక్కునకు ఆజ్ఞాపిస్తున్నాను. జీవాత్మ నాలుగు దిక్కుల నుండి వచ్చి అసులైన వారి మీద ఊపిరి విడవమని ఏలుగెత్తి చెప్పినప్పుడు జీవాత్మ దిగి వచ్చినది కదా. ఆ జీవాత్మ హృదయాలను తాకుటకు సహాయం చేయండి. అంతరంగములను తాకుటకు సహాయం చేయండి. ఆ జీవాత్మ ఈ గ్రామాన్ని తాకుటకు సహాయం చేయండి.
నెమ్మది లేని కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలు, నిజమైన సంతోషము లేని కుటుంబాలు, ఆర్థిక పరిస్థితులు ప్రభా సరిగా లేని కుటుంబాలు తండ్రి, అపవాది శోధనలో ఉన్న కుటుంబాలు, దైవపు శక్తుల శోధనలో ఉన్న కుటుంబాలు నజరేయుడైన యేసు నామములో ఆఖబడనుగాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బలమైన ఉజ్జీవము రగలాలి నాయన, బలమైన ఉజ్జీవము రగలాలి తండ్రి. రాత్రి స్థలానికి మీ దాసునిగా నన్ను నడిపించారంటే మీ చిత్తము, మీ ప్రణాళిక ఏదో ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది ప్రభా. ఆ ప్రణాళిక నిజమవ్వాలి యేసునామములో. నన్ను గణపరుచుకోవడానికి రావట్లేదు ఈ స్థలంలోనికి ప్రభా, నన్ను బలపరుచుకోవడానికి రావట్లేదయ్యా, కేవలం మిమ్మలను మహిమపరచడానికే వస్తున్నాను ఈ స్థలంలో. మీకే మహిమ రావాలి, మీకే ఘనత రావాలి ప్రభా తండ్రి, మీకే ప్రభావమును ఆరోపిస్తూ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బలమైన ఉజ్జీవము సహాయం ప్రార్థన చేస్తే స్కాట్లాండ్ దేశము కదిలింపబడినది ప్రభా. ప్రార్థన చేస్తే మా ప్రార్థనలో ఆ శక్తి ఏది నాయనా, మా ప్రార్థనలో ఆ బలమేది ప్రభా, మా ప్రార్థనలో ఆ సారమేది నాయనా. వంతు కొరకు మొరపెట్టే వారిని కాదు నాయనా, నీళ్లు క్రొమ్మరించినట్టుగా ఆత్మను మీ సన్నిధిలో క్రొమ్మరించి ప్రార్థించినట్టు మాకు సహాయం. ఈ రాత్రి మీ బలమైనటువంటి రెండంచుల ఖడ్గము కంటే వాడి అయిన వాక్యం హృదయాలలోనికి చొరబడ్డ సహాయం. దూరము నుండి వాక్యము వింటున్న వారు కూడా ఈ వాక్యము వారి హృదయాలను కూడా మండించ సహాయం. ఇక్కడ మీ బిడ్డలను ఏర్పరచుకొని ఈ చక్కటి స్థలమును ఏర్పరిచి ప్రత్యేకముగా ప్రభువా మీ ఆరాధనలు జరిపించుకున్నట్టు మీరు ఇచ్చిన ఏర్పాటును బట్టి తండ్రి, చిన్నవాడైనా మీ బిడ్డ ప్రభువా ఎజ్రా శాస్త్రి గారికి పెట్టిన భారమును బట్టి పెట్టిన భారమును బట్టి తండ్రి, స్థలములోనికి రాత్రి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి ఇప్పుడు మీ దాసుడునైన నన్ను మీ తెలుగు చాటున మరుగుపరిచి వాడుతున్నట్టు నామంలో వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాను. దేవుని పరిశుద్ధ నామంలో నన్ను ఆహ్వానించినటువంటి దేవుని బిడ్డలు గారిని, అలాగే మరి వెంకటేశ్వరని మేడంని, అలాగే వేదిక మీద ఉన్న దైవసేవకులను, కూడి వచ్చినటువంటి చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేశాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నేను చెప్పాను, మీరు చెప్పారు కదా, మీ ఊర్లో అలవాటు లేదా? నేనేమని చెప్పాను? కొట్టి వందనాలు అంటే మీరు అసలు ఇక్కడ లేదు, ఆలోచన చేయట్లేదు. దుస్తుడు చేస్తే పని అంటే తెస్తాడు, రా అయ్యారు వస్తున్నారు, కూర్చో కూర్చో అని అంటాడు. విన్నట్టే ఉంది అయ్యారు ముందు అంటాడు, విన్నట్టే కూర్చొని అంటాడు. వాడు హృదయంలో కార్యం జరగదు. గంట వాక్యం చెప్తే 1 నిమిషం విన్నామనుకో, ఆ ఒక్క నిమిషంలో వెదజల్లబడే విత్తనాల్లో ఒక విత్తనం లోపల పడితే వాడికి భయం, అది మొలకెత్తిద్దేమో, అది పైరైద్దేమో, అది ఫలిస్తుందేమో, ఎట్లా కనుక మందిరం ద్వారం దాటగానే ఏం చేస్తాడంట, వాడు ఏం చేస్తాడంట, విత్తబడిన వాక్యం దొంగిలిస్తాడు. ఇంకా లోతుగా చెప్పాలంటే నీ హృదయం లోపలికి దూరి వాడి చేతితో హృదయం లోపల ఎక్కడో ఉన్న ఒక్క విత్తనాన్ని వెతికి పట్టి బయటికి లాగి పారిపోతాడు. వచ్చావు
వెళ్ళావు. ఎందుకు వచ్చావు? ఏం మోసుకెళ్ళావు? ఏం తీసుకెళ్ళావు? జాగ్రత్త గమనించు. వైద్యుడి దగ్గరికి వెళ్ళామంటే ఎందుకు వెళ్తావు? మాట్లాడు. ఎందుకు వెళ్తావు? రోగం పోవాలని వెళ్తాం. మౌనంగా కూర్చుంటా. వైద్యుడు ముందుకెళ్ళి మౌనంగా కూర్చుంటా. పొడిగించి కాలు నొప్పయ్యా, ఏళ్ళు నొప్పయ్యా, ఎక్కడట్టయ్యా అక్కడ అర్థమైంది లాగా మాట్లాడాయి. ఆపుతావా? కాదయ్యా, ఇంకోటి ఉందయ్యా, ఇంకోటి. ఆయనేమో ఇంకో పేషెంట్ చూస్తే తొందరలో ఉంటాడు. నువ్వేమో నా బాధ అంతా ఎన్నాడో లేదో అనే తొందరలో నువ్వు ఉంటావు. అంతా ఇంతే బాగుండని అనుకుంటావు. ఎందుకంటే ఫీజు కట్టి వెళ్తావు కదా. ఆ ఫీజుకు తగినన్ని మాటలు చెప్పాలి. ఇది ఉచితం. యేసు ప్రభు వారు నేను ఉచితంగా ఇచ్చాను, మీరు కూడా ఉచితంగా ఇవ్వండి అనేలోకి నీకు ఇక్కడ భారం లేదు. హడ్సన్ టేలర్ ఒక ఉన్నతమైన కుటుంబంలోనే పుట్టాడు. పెరిగే కొలది తల్లేమో మంచి పర్వాలు. పెరిగే కొలది బాగా తిరుగుబోతు కుర్రవాళ్ళతో కలిసి పాడైపోతా అంతవరకే అయిపోలేదు. రాముడికి అలవాటు పడ్డాడు, సూదమునకు అలవాటు పడ్డాడు, బహు భయంకరమైన శరీరహింసలకు అలవాటు పడిపోతున్నాడు. తల్లేమో కుమారుని రక్షణ కొరకు ప్రార్థన చేసే కొలది పాడైపోతున్నాడంట. ప్రార్థన చేసే కొలది పాడైపోతున్నాడు. అయినా ఈమె ప్రార్థన పట్టు వదలట్లేదు. జాగ్రత్త గమనించారు. కొద్ది నిమిషాలే మాట్లాడతా మీ దృష్టి అంత వాక్యం మీదే ఉండాలి. ఈ వాక్యము 2 అంచుల ఖడ్గము కంటే వాడి ప్రాణాత్మలను వేపదీస్తున్నంత మటుకు ఎప్పుడు అలా పనిచేస్తుంది. ఎప్పుడు పనిచేస్తాగా నీ కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం మీదే ఉండాలి. క్లాస్ చెప్తూ ఉంటే మంచి ర్యాంక్ సాధించాలి, మా నాయన చాలా ఫీజు కడుతున్నాడు అన్న పిల్లలు ఆ క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళ దృష్టి అంతా సార్ మీద, బోర్డు మీద, లేదు బుక్ చూడండి అంటే పుస్తకం మీద. ఆ భారం లేని పిల్లలు కిటికీలో కూడా ఏ అటెండర్ తిరుగుతుంటే ఆయన వచ్చిందాక ఆయన నడిపిస్తారు. కూర్చొని ఇలాగా నడిపిస్తారు, మళ్ళీ అలాగా నడిపిస్తారు. ఆయన ప్రార్థన కూడా ప్రధానమంత్రి కంటే తీరికలేని కూడా ఉంటారు. వాళ్ళ వాక్యం మొదలైన తర్వాత లేకపోతే ముగింపులోనో వాళ్ళు ఆర్డర్ వేసుకోవడానికి వస్తారు. నీకెందుకు? నువ్వేం చేస్తున్నా? వచ్చారా? కూర్చునేదాకా చూస్తాం. వాళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారో కూడా చూస్తాం. నీ పని ఏంటి? నువ్వెవరు బిడ్డవి? ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేయాల్సిన పని ఏంటి? కొంచెం పెట్టండి అమ్మా దృష్టి, మాట్లాడండి. నువ్వు చేయాల్సిన పని ఏంటి? హడ్సన్ టేలర్ తల్లి ప్రార్థన చేస్తే కొలది పాడైపోతుంటే మనమైతే వాడు మారడలేదు. ఏ ప్రార్థన చేసినా దండగ వాడి కోసం అనుకుంటారు. కానీ ఆ మందంట ఒక్క వాగ్దానం ఇయ్యా నా కుమారుడితో, ఒక్క వాగ్దానం. ఏ వాగ్దానం ఇచ్చారో తెలుసు దేవుడు ఆ తల్లికి. అమ్మా, ఇదిగో పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తేదీన ఇన్ని గంటలకి ఈ కుమారునికి నేను రక్షణ ఇవ్వబోతున్నాను అని వాగ్దానం ఇచ్చాడు. అమ్మయ్య చాలే అని ప్రార్థన అమ్మేలామే. ఆ తేదీ వచ్చేదాకా, ఆ సంవత్సరం వచ్చేదాకా, ఆ నెల వచ్చేదాకా, ఆ రోజు వచ్చేదాకా ఏం చేస్తుంది? ఎలాగండి? భారం ఉండాలండి. ఏముండాలి? భారం ఉండాలి. నీవు రక్షణ పొందేంత కాలమైంది?
చెప్పు, నీవు రక్షణ పొంది ఎంతకాలమైంది? నీ భర్త రక్షణ పొందాడా మరి? అంటే రక్షణ పొందిన నీవు భారం కలిగి లేవు. నీవు రక్షణ పొంది ఎంతకాలమైంది? నీ కుమారుడు రక్షణ పొందాడా? నీ కుమార్తె రక్షణ పొందిందా? కారణం నీ ద్రాక్ష తోట మీద నీకు భారము, గుంట నక్కలు చొరబడుతుంటే నీ ద్రాక్ష తోట మీద నీకు భారము. పాత కాలంలో మేము చిన్నవారిగా ఉన్నప్పుడు రోషము కలిగి పోరాడేవారు తల్లులు, ఉపవాసముండి గోజాడేవారు. కార్యం జరిగిందాకా, దేవునాత్మ పట్టుకునేదాకా వాళ్ళు పట్టు వదిలేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రభు పాదములు తడుపుతూ వారు అనుకున్నది నెరవేరేదాకా నిరీక్షణ కోల్పోకుండా ప్రార్థన. ఈ రోజుల్లో ఏంటండి నిరీక్షణ? ఏమి నేర్పిస్తున్నారో తెలుసా? 3 వారాలు చేస్తే సరిపోతుంది, 7 వారాలు చేస్తే సరిపోతుంది కదా, 3 వారాలు వస్తే సరిపోతుంది, 5 వారాలు వస్తే సరిపోతుంది. జాగ్రత్తగా సరిపోతా? ప్రియరా, నిజమైన భక్తి దేవుని ఆత్మను అగ్ని వలె రగిలించాలి. నిజమైన భక్తి ఇదేదో వేడుక కొరకు కాదు, ఇదేదో వంతు కొరకు కాదు, ఇదేదో ధనం ఉందని కాదు. జాగ్రత్తగా గమనం చేసుకో. దేవుని సేవతో ఆటలు కాదు, దేవుని పరిచర్యతో ఆటలు కాదు. ఒక దైవజనుడు బోధ చేస్తానే ఉన్నాడంట. చేస్తూ ఉంటే 1000 మంది కుడివైపు, 1000 మంది ఎడం వైపు కూర్చుంటే మధ్యలో దారి ఉన్నారు. ఆ మధ్యలో దారిలో ఈ చేతులు లేకుండా ఏదో చిన్న కండరాలు వేలాడుతూ, చెయ్యిలాగా చిన్న ముక్కల్లాగా వేలాడుతూ, కాళ్ళు లేకుండా ఏదో చిన్న కండరాలు ఇలా వేలాడుతూ ఉన్న వ్యక్తి ఒక ముందెంతో ఆ మధ్య దారిలో దైవజనుడి వాక్యం చెబుతూ ఉండగానే ఆత్మ మంటతో పాము వలె ప్రాగుతూ దూరం నుండి దారిలో వస్తానే ఉన్నాడంట. దైవజనుడు గమనిస్తానే ఉన్నాడంట. వాక్యం జరుగుతానే ఉంది. అలా బ్రాకి బలిపీఠం ఎదుటకు వచ్చే లోపల ఏదో చిన్న కండరపు మొక్కలాగా, రబ్బర్ మొక్కలాగా ఉన్న చెయ్యి మామూలు చేతులు అయిపోయాయి. చిన్న రబ్బర్ మొక్కలాగా వేలాడుతూ ఉన్న కాళ్ళు మామూలు కాళ్ళు అయిపోయాయి. బలిపీఠం దగ్గర 1000 మంది ముందు నిలబడి గంతులు వేస్తున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు, ప్రభువును స్తుతిస్తున్నాడు. అందరూ కన్నులారా చూస్తుండగానే పరిశుద్ధాత్మ ఇలాంటి గొప్ప కార్యము జరిగించింది. చప్పట్లు. బలమైన అగ్ని వంటి పరిశుద్ధాత్మకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరు చెప్పట్లేదు? నువ్వు ఉత్సాహంతో చెప్తే, నీవు కూడా ఉజ్జీవంగా చెప్తే, ఆ దినాన పనిచేసిన అలాంటి పరిశుద్ధాత్మ ఆ మంట నీలో కూడా పనిచేయాలి. ఆమేన్. ఎందుకు ఈ రోజుల్లో వాక్యాలుగా మిగిలిపోతున్నాయి? ఎందుకని ప్రార్థనలుగా మిగిలిపోతున్నాయి? ఎందుకని ప్రవాహము వలె ఆత్మలు రాబట్టబడలేకపోతున్నారు? కారణం భారం లేదండి. నేను 7కి ప్రారంభించానా, 9కి ముగించాను. నేను 8కి ప్రారంభించానా, నేను పడుకోపోయే సమయానికి చక్కగా అంత ముగించేసేస్తూ నేను పడుకోవాలి. ఇది భారం. ఏమంటే చాలా మందిలో జాగ్రత్తగా గమనించుకో. ఇదే వాక్యం 12 గంటల వరకు చెప్తే ఇదే పేరు కనపడుతుందా? కనపడదు కదా. నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయొచ్చు. అయ్యగారికి 9కి పిలుస్తారు, 10 ప్రార్థన అయిపోతుంది. నేను ఎందుకు ముగిస్తాను?
నేను ముగించను కదా. అందుకని నువ్వు ఫిక్స్ చేసుకొని వచ్చిన టైంని ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు బ్రేక్ చేయాల్సిందే. ఆమె బ్రేక్ చేయాల్సిందే. బ్రేక్ చేయించడానికి నేను వాక్యం మొదలు పెడతాను. బ్రేక్ అయిపోవాల్సిందే. అంతే. వాడు దుష్టుడు ఏర్పరిచేటువంటి బ్రేక్స్ అనమాట అవి కదా. ఆ స్పీడ్ బ్రేకర్స్, వాటిని మనం ఏం చేద్దాం? జాగ్రత్తగా మనం చేసుకోవాలి. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి చాలా ప్రశస్తమైనది. ఆ సన్నిధిని చూడగానే ఇశ్రాయేలీయులందరూ ఏం చేసేవారంటే సాగిల పడేవారు, సాగిల పడి స్తుతించేవారు. హల్లెలూయా. దేవుని సన్నిధి, గాడ్ ప్రెజెన్స్ ఎంత ప్రయారిటీ ఇచ్చేవారు. వాళ్ళు చూశారండి, కన్నులారా చూశారు దేవుని మహిమను. వారు కన్నులారా చూశారు. హల్లెలూయా. మరి నీవు కనీసం కళ్ళలోనన్నా చూస్తావా? ఎన్నాళ్ళ నుండి చదువుతున్నావు బైబిల్? ఎన్నాళ్ళ నుండి చేస్తున్నావు ఉపవాసములు? ఎన్నాళ్ళ నుండి చేస్తున్నావు ప్రార్థనలు? దేవుని మహిమ శక్తి యొక్క ప్రసన్నత ఈ దినమున నిన్ను సంధించుగా. అది కూడా జీవన చెప్పలేదు. మీరు ఉద్యోగంగా ఉంటే దైవ సేవకుడు కూడా ఉద్యోగంగా ఉంటారు. అయ్యా మీరు ఎన్నింటిని ముగించాలని మరి ఎద్రా శాస్త్రి గారు నాకు చెప్పాల, మీరు ఎన్నింటిని ముగించాలి. అది ఆయన మళ్ళా చెప్తున్నారు, మీ ఇష్టం అయ్యా. కానీ నేను టీచింగ్ ఫీల్డ్లో నుండి వచ్చినాను. మీ నాటి నేను బాగా ఎరుగుదు. నువ్వు ఏ మైండ్లో ఉన్నావో నాకు తెలుసు. నువ్వు ఏ మైండ్లో ఉన్నావో నాకు బాగా తెలుసు. కనుక విసిగించడం నాకు ఇష్టం ఉండదు. కానీ నేను అనుకున్నది మాత్రం పూర్తిగా లోపలికి, అంతే. నేను అనుకున్నది మాత్రం కంపల్సరీగా హృదయంలోకి పంపించే తీరత. అది పంపించలేదు అని అంటే వాడిని గెలిపించడం అవుతాను నేను కదా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే మాట్లాడండి. నాలో ఉన్నవాడు 1000 సార్లు ధ్యానించి చూడి మాట రగులుతావు. ప్రార్థనలో వాక్యం చదువుతూ కూడా రగులుతావు. ఒక 1000 సార్లు ధ్యానించి చూసావు ఎప్పుడన్నా ఈ మాట? ఓ 10 సార్లు అన్న ధ్యానించి చూసావా ఈ మాట? జాగ్రత్తగా గమనం చేసుకో, జాగ్రత్తగా గమనం చేసుకో. ఆషామాషి కాదండి భక్తి. ఒక భయంకరమైన శక్తి పట్టిన వాళ్ళు వస్తే ఎదురుకి నా భక్తి పక్క ఏంటో బయటపడిపోద్ది. ఒక భయంకరమైన దయ్యం పట్టిన వ్యక్తి వస్తే నా భక్తి పక్క ఏంటో బయటపడిపోద్ది. జాగ్రత్త గమనం చేయండి. అందుకనే మీకంటే మేము 1000 రెట్లు మెలకుగా ఉండాలి. హల్లెలూయా. మీకంటే 1000 రెట్లు లెక్క అప్పగించాల్సిన పని. తీర్పు ముందు మా దగ్గరే మొదలైంది. తీర్పు కనుక ఎంత భద్రత కలిగి ఉండాలో. దేవుడు ఏమని అడుగుతాడో తెలుసా? నేను పలానామెను తీసుకొని వచ్చాను నువ్వు వాక్యం చెప్పేటప్పుడు. ఆమె వాక్యం వైపు దృష్టి లేకుండా ఉన్నా నీవెందుకని ఆమెను పట్టించుకోలేదని అడిగితే నన్ను నేనేం చెప్పాలి? నేను అంతేనయ్యా అని చెప్తే ఒప్పుకుంటాడు ఆయన. నేను అంతేనయ్యా అంటే ఒప్పుకుంటాడా? కాబట్టి ఇప్పుడు ఎవరైతే వాక్యం వింటలేదో వాళ్ళని 5 ప్రశ్నలు అడుగుతారు. ఎవరైతే వాక్యం సరిగ్గా వింటలేదో వాళ్ళని నిలబెట్టి అడగటం అలవాటు నాకు. నేను సిఏ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేశాను. నిలబడమ్మా అని చెప్పి నేను నిలబడిన అంతే సహోదరులు 2-3 కేటాయిస్తాను, లేపి నుంచోబెట్టినాను. 5 ప్రశ్నలకు సమాధానాలు చెప్తే కూర్చుంటది, లేకపోతే నేను నిలబడినంతసేపు నిలబడే ఉంటుంది. తెల్లవారేదాకా జరిగింది ఆరాధన మా సంఘంలో. ఆన్లైన్ ప్రేయర్ పెడితే మెలుకొని ఉండాల్సిందే. తెల్లవారుతులు 4-5 దైవ సేవకులు ఏం ప్రసంగించరు. జాగ్రత్త గమనించండి. అది ఎన్ని గంటలైనా నేనే నిలబడి ఉంటాను. అది ఎన్ని గంటలైనా ప్రార్థన నడిపిస్తా వస్తాను. జాగ్రత్త గమనించుకో. దేవుని శక్తిని
అనుభవించడం నేర్చుకోవాలి. దేవుని ప్రసన్నతను అనుభవించడం నేర్చుకోవాలి. దేవుని శక్తి, దేవుని ప్రసన్నత మనము అనుభవించడం నేర్చుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఇక మనస్తత్తులు పరిపరి విధాలు పోనే. ఆమేన్. తప్పలు కొడదామా? నామముల కన్న పైనామము యేసుని నామము, ఇన్ని తరముల కైన యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తి జయం జయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తి జయం జయము. హల్లెలూయా. నేనెంత ఉద్యోగంగా నేను కొన్ని స్థలాల్లో వాడబడి వచ్చాను మీ దగ్గర. నేను ఉదయం నుండి రెస్ట్ తీసుకునేవా, నేను 7 గంటల వరకు కూడా వాడబడి మీ దగ్గర ప్రయాణం చేసి వచ్చాను. నేను చురుగ్గానే ఉన్నాను అనుకుంటున్నాను. ఏ ప్రకారం నేను చురుగ్గానే ఉన్నాను అనుకుంటున్నాను. మరి నీకేమైంది? ఎవరిచ్చారు ఇవి? ఎవరిచ్చారు? ఇప్పుడు పాట పాడుతున్నావు ఎవరి కోసం? మరి నువ్వేం చేయాలి? ఎట్లా ఎట్లా వినబడే చప్పట్లు అనేది ఏంటవి? ఎవరికి? ఎవరి సన్నిధిలో ఉన్నాము? అందరూ చప్పట్లు పడితే ఉజ్జీవం వస్తుందండి. ఆయనకు సంతోషం. వీరందరూ కూడా ఏక మనస్సుతో ఉన్నారు. హల్లెలూయా. అన్ని నామముల కన్న పైనామము, ఇన్ని తరముల కైన కనపడుతు యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తి జయం జయము, యేసు నామము దగ్గరగా జయం జయము, జయం జయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదా. అందరం బిగ్గరగా చప్పట్లు కొడదా. ఎంత ఉజ్జీవంగా చప్పట్లు కొడితే వాయిద్యాలతో పాడుతున్నా. అప్పటి ఎంత ఉజ్జీవంగా చప్పట్లు కొడతారని నాకు తెలియదు. అంటే ముళ్ళుధర అవసరం అన్నమాట కదా. అది 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 ఉంటేనే కదా. ఎంత ఉజ్జీవంగా చప్పట్లు కొడతారని నాకు తెలియదు. అంటే ఎంత ఉజ్జీవంగా చప్పట్లు కొడితే ఇక వాయిద్యాలతో కూడా పని లేదు. నీవే దేవునికి ఒక వాయిద్యం. నువ్వేం చేయాలి? పరిపూర్ణంగా దేవుని కొరకు వాడబడాలి. ఎవరి కొరకు? కూలికి వెళ్ళావు, కలుపుకి వెళ్ళావు. కలుపుకి వెళ్తే ఏం చేయాలి? పిలిచిన వ్యక్తి సమయం చెబుతాడు. చెప్తాడా లేదా? ఇన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు? అయ్యా నేను 2 గంటలు గట్టు మీద కాసేపు పడుకుంటానయ్యా అంటే పిలిచిన వ్యక్తి ఊరుకుంటాడా? ఎందుకు వచ్చా అని అడుగుతాడు. నువ్వు ఇలా చేస్తే ఈరోజు కూలి నీకు ఏమని అంటాడు. మరి ప్రభు నీకు ఏమివ్వాలి? ఏమిస్తాడు అనుకుంటున్నావు? నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఆయన ఏమిస్తాడు అనుకుంటున్నావు? ఎవరు ఇవ్వలేని నిత్య జీవము
నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టంగా ఉంటాడు. ఏంటది? చెప్పండి. నిత్య జీవం. ఏ మినిస్టర్ ఇస్తాడండి? ఏ రాజు ఇస్తాడండి? ఏ రాజ్యం ఇస్తుందండి? ఏ ప్రభుత్వం ఇస్తుందండి? ఎవరిస్తారండి? కొంచెం మాట్లాడండి. ఎవరిస్తారండి? నీవెవరండి? నీవెవరు అంటే నా దేవుని సొత్తు నేను. హల్లెలూయా. నా దేవుని సొత్తు కాబట్టి నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నీకు నిత్య జీవమును దయచేస్తా. హల్లెలూయా. చదువుకునే దమ్ము ఉందా మరి? ఏంటది? ఏం చేస్తే వస్తుంది నిత్య జీవం? ఏం చేస్తే వస్తుందండి నిత్య జీవం? నా శరీరము తిని నా రక్తమును తాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? నా శరీరం తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపెదను. ఎంత గొప్ప కృప దాచి ఉందో, ఎంత గొప్ప కృప దాచి ఉంది. పొందుకోవడం చేతనావట్లా. వస్తున్నావు, పోతున్నావు, ఉనికిపాట్లు పడుతున్నావు, ఆవలింతలతో ఉంటున్నావు, పరధ్యానంలో ఉంటున్నావు. సంవత్సరాలు, ఏళ్ళు గడిచిపోతున్నాయి. నీకు చేతనైంది ఏంటంటే ఆయన ఎట్టు చెప్పాడు, ఈయన ఎట్టు చెప్పాడు, అది అట్లా, ఇది ఎట్లా, ఇంతవరకే చేతనం. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయంగా జాగ్రత్తగా, నా కళ్ళు జాగ్రత్తగా ఉండాలి, నా చెవులు కూడా జాగ్రత్తగా ఉండాలి, నా తలంపులు కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను కూర్చునే విధానము, నేను కూర్చునే విధానం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తుంటే మరి నిద్రపోతుంది ఎవరికయ్యా? ఎవరికి రావట్లేదు. అందరూ చురుగ్గా ఉన్నారు. ఎందుకని? కారణం ఏంటంటే ఇక వాక్యం మొదలు. ఇలా చెప్తూ పోతే తెల్లవారినా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే జనాల్ని అలాంటి రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తున్నాడు అపవాది. దేవుని సన్నిధికి తెస్తున్నాడు, లక్షల మందిని ఎంజాయ్ చేస్తున్నాడు. ముగించి ఆమెను చెప్పగానే వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రి తీర్మానం చేసుకునే వాళ్ళు, మీలో రక్షణ పొందడానికి తీర్మానం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారా అంటే లక్షల మందిలో ఆగేది ఎంతమంది? ఈ వర్తమానం విన్నావు, ఈ రాత్రే బాప్తిస్మం తీసుకోవడానికి తీర్మానం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆ లక్షలలో ఎంతమంది నన్నిస్తున్నాడా? వాడు మెలకు కలిగి ప్రభు కోరకు బలాఢ్యునివిగా నిలబడాలి. హల్లెలూయా. ప్రభు సన్నిధి కొరకు రోషము కలిగి నిలబడాలి. ప్రభు సన్నిధి కొరకు రోషము కలిగి నిలబడాలి. ప్రభు సన్నిధి కొరకు. ప్రాంతానికి వెళ్ళాను సువార్త చెప్పడానికి. ఆ ప్రాంతంలో సువార్త చెప్పిన తర్వాత దయాత్ముడు త్వరగా వెళ్ళిపోయాను చర్చిలోకి. అట్లా బయట మీటింగ్ లో వాక్యం చెప్పేసి అలా చర్చిలోకి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి నిలబడ్డారు. చర్చ్ ఫుల్ అయిపోతుంది, ప్రేయర్ చేయించుకోవాలి. నేనేం చేయట్లా, నా చుట్టూ నిలబడిన వాళ్ళ మీద నా దగ్గర ఉన్న ప్రేయర్ అయిపో ఊరికే ఇలా ఇలా ఇలా. ఎందుకంటే అంతమంది ఉన్నారు. అంతమంది ఉండి అలాగా పూజ వేస్తూ ఉండగా ఒక యవనస్తురాలు ఆ గుంపులో నుండి నూనె వేయడానికి చెయ్యిలాగా అంటూ ఉండగానే ఎక్కి రవతలు పడింది. రోల్ అవుతుంది చర్చ్ మొత్తం. దొరుకుతుంటే జనాలందరూ ప్రార్థన చేయించుకునే సంగతి పక్కన
పెట్టి ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నారు. ఎవరు ముట్టుకోబాకుండా ఆ అమ్మాయిని ఆగు వేస్తున్నామములో అన్నారు. ఆగు వేస్తున్నామములో ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అంటే నేను దీన్ని తీసుకెళ్ళటానికి వచ్చానంట. ఎందుకు వచ్చిందంట? ఆలోచన చేయండి. అమ్మాయి పట్టి నిలబెట్టి ఆ తర్వాత నజరేయుడైన యేసు నామం, ఎవరైనా సరే అన్ని నామముల కంటే పైనామమైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములు ఆజ్ఞాపిస్తున్నాను, వెడల్పో ఇప్పుడే అని ఆజ్ఞాపించి ఆ అమ్మాయి మామూలు అయిన తర్వాత ఏం చదువుకుంటున్నావమ్మా అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. ఎందుకు వచ్చావు ఇంట్లోకి అని అంటే చెప్తా ఉంది అది. ఎక్కడికి వచ్చింది ఏమ్మాయి, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అమ్మాయిని ప్రశ్నిస్తే నా స్నేహితురాలు ఏమని అనుకుంటుందని, నా స్నేహితురాలతో ఒక రోజు మందిరానికి వచ్చిందని, నా స్నేహితురాలతో కలిసి ఇంకో పలానా గుడికి వెళ్ళాను, నేను బయటే ఉంటాను నువ్వు చూసుకొని రా అని అంటే, నువ్వు పిలిస్తే మీ లోపలికి రాలేదా, నేను పిలిస్తే ఎందుకు రావాలి, వచ్చాను వెళ్ళాను. అక్కడ నుండి నా పరిస్థితి బాగా, నాకు మాటి మాటికి చనిపో 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 అనేది రీల్ తిరుగుతుందండి. నాకు వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించారు. ఎప్పటి నుండి అమ్మా ఈ అమ్మాయిలు ఏమో తేడాగా ఉంటుంది అయ్యా ఈమె, జాగ్రత్త, నీవగ్ని ప్రాకారంలో ఉండాలి, నీవగ్ని కంచెలో ఉండాలి, నీవు దేవుని కొరకు నిలబడాలి. నీవెవరు? నీవెవరు? దేవుడు నీ కొరకు ఏం వాగ్దానం చేశారు? నిత్య జీవమును ఇస్తానని వాగ్దానం చేశారు. నీవేం ధ్యానం చేయాలి? నీవేం ధ్యానం చేయాలి? 1000 సార్లు అని చెప్పా ఇందాక, ఇప్పుడు ఒక్కసారి కూడా చెప్పలేకపోతా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే, పక్కన ఇంట్లోనే ఎవరో చనిపోయారు, ఆ రాత్రి ఏదో అవసరతలో బయటకు వెళ్ళాలి, వెళ్తావా? అవసరం మానుకొని అయినా ఎందుకు వచ్చిన గొడవ, ఒక్క పట్టుకుని తెల్లవారిపోతాం. లేదు కాంటు పట్టు పరిస్థితి అంటే ఇంటిళ్ళ బాధ లెగవాలి, మీరందరూ లేచిన అడ్డుపాడు. ఎవరున్నారు ఆమెలో? ఆమె ధ్యానంలోకి వస్తుందా అది? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు అపవాది యొక్క తలను శీఘ్రముగా నా పాదములతో చితకద్రొక్కించినటువంటి ఆయన నాలో ఉన్నాడు. ఇంకో మాట చెప్తాను, బాగా ధ్యానం చేయాల్సిన మాట. ఏది మీకెంత మాత్రము అని చెయ్యదు. ఎంత పొళ్ళు వేసుకుందైనా, ఎంత పెద్ద నాలుగు వేసుకుందైనా, ఎంత కొమ్ములు వేసుకుందైనా, ఎన్ని తలకాయలు పెట్టుకున్నదైనా, ఏది నీకెంత మాత్రము అని చేయదు. అయ్యా ప్రార్థనకు వస్తున్నావా ఈ రోజు అని అడిగింది. రాకుండా ఎట్టమ్మా, ఎటు నుండి వస్తున్నావయ్యా? రోజు ఎటు నుండి వస్తున్నావు? అటు నుండే వస్తామా? బుద్ధులయ్యా, ఆ పొలిమేర దగ్గర బాగా కుంకుమ పోసారయ్యా, రోడ్డు మీద పోసారు. మేమందరం చాలల్లో పడి తిరిగి వెళ్ళిపోతాం. రాబా కడుతుంది చిన్నోడు వాక్యకే అని నేను మాత్రం అటు నుండే వస్తా అని నంచి వద్దయ్యా. పిల్లలు కలిగినాడు. ఇవి ధ్యానం అంతా దేని మీద ఉంది? ఇవి ధ్యానం అంతా దేని మీద ఉంది కదా? నా ధ్యానం అంతా దేని మీద ఉంది? ఏది నీకు ఎంత మాత్రం. ఎందుకని అదే ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే హల్లెలూయా, ఆయన నాతో ఉన్నారు, ఆయన నాలో ఉన్నారు, ఆయన నా చుట్టూ ఉన్నారు. హల్లెలూయా. చప్పట్లు
యేసు ప్రభువారు ఉన్నారు. సేనా దయ్యములు పట్టిన వాడు దూరంగా ఉన్నాడు. వింటున్నారా? సేనా దయ్యములోడేమో దూరంగా ఉన్నాడు. యేసు ప్రభువారికి దూరంగా ఉన్నవాడి మీద యేసు ప్రభువారిలో ఉన్న అభిషేకం పనిచేస్తుంది. వాడు దూరము నుండి యేసును ఆయనకి నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన సువార్త ఎవరైనా చెప్తారండి. సువార్త ఎవరైనా చెప్తున్నారు ఈ దినాల్లో. దేవుని శక్తిని కనుపరచాలి, దేవుని శక్తి నింపుదల చూపించాలి, దేవుని శక్తిని ప్రదర్శించగలగాలి, దేవుని శక్తి పొంగి పొరలాలి మనలో. హల్లెలూయా! దగ్గరగా చప్పట్లు కొడుతుంది. నామం శక్తి గల నామం, ఆశ్చర్య నామం, మధుర నామం. అంటే కొంచెం ఓపిక తగ్గినట్టుంది. ఎందుకంటే పాపం ఇందాక నిల్చొని ఉన్నారు కదా, మీకు ఓపిక తగ్గినట్టు. దేవుని సన్నిధిలో ఎంత సమయమైనా మా నాయన అనేవారు, మా నాన్నగారే చదువుకోరా, మా నాయన అనేవారు. ఏమనేవాడు? ఎవరెడీ బ్యాటరీలా ఉండాలా బాయ్ అంటే, జాషువా వచ్చి పాట పాడతాడంటే ఒక్క నిమిషం అయినా పేపర్లు తిరగేసుకుంటా నిలబడినా, ఒక్క నిమిషం అయినా గుంటికాల మీద నుంచోపోయి పక్కన మనుషులందరూ ప్రార్థన అయిందా గుంటికాల మీద నుంచోవలసిందే. ఎందుకు సిద్ధపడటం లేవు నువ్వు? పాట పాడతావని కానీ ఇక్కడికి వచ్చి తిరగేస్తావు అంటే నువ్వు గడిపే ఆ సమయంలో చీకటికి చోటిస్తున్నావు. నువ్వు దేవుని బిడ్డవన్న సంగతి మర్చిపోతున్నావు. జాషువా వచ్చి ప్రార్థన చేస్తాడంటే పిల్లలప్పుడు, చిన్నప్పుడు నేను ఇప్పుడు చేయలే నాన్నగారు అని అంటే కదా. అందుకని ఎప్పుడు అనేవాళ్ళు ముందు చెప్పకూడదా, సిద్ధపడి రెడీగా ఉండేవాళ్ళంగా అని అంటే మా నాయన అనేవాడు ఎవరెడీ బ్యాటరీగా ఉండాలి దైవజనుడు పిల్లలంటే ఏమనుకుంటున్నావు అనేవాడు. సమూయేలు 2వ గ్రంథం తీయండి. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనమున దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా తెక్మోనీయుడు, అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేస్తును. అతని తరువాత వాడు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలును తిరస్కరించి తీసుకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరుకొని కత్తి దానికి అంటుకుపోవు వరకు ఫిలిష్తీయులను హతము చేసి ఆ దినము యెహోవా ఇశ్రాయేలు గొప్ప రక్షణ కలుగజేశాడు. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చి. ఇతని తరువాత వారెవరనగా షమ్మా. ఫిలిష్తీయులు అలసందల చేనిలో గుంపుకూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలువలేక పారిపోయి అప్పుడు అతడు లేచి మధ్యన నిలిచి
ఫిలిష్తీయుల దండు దాని మీదకి రాకుండా వెళ్ళగొట్టి వాటిని హతము చేయడం వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ. హల్లెలూయా. చెప్పలేదు అందరూ? ఉజ్జీవంగా చెప్పలా? మీ కుడి చేతులు ఏం చేస్తున్నాయి? మళ్ళీ మనం చదువుతూ మొదటి చదివా, దావీదు అనుచరులలో బలాఢ్యులు. ఆమేన్. దావీదు అనుచరులలో బోళ్ళ మంది ఉంటారు, కానీ ముగ్గురు పేర్లు ఇక్కడ పొందుపరచబడి, ముగ్గురిని గురించి పొందుపరచబడి, ఒకడు తెక్మోనీయుడు, రెండవ వాడు ఎలియాజరు, మూడవ వాడు షమ్మా. ముగ్గురికి ప్రత్యేకత. ఎలాగా? కలిసి కాదు. ఎవరి ప్రత్యేకత వారిదే, ఎవరి ప్రత్యేకత వారిదే. తెక్మోనీయుడు ఒక యుద్ధంలో 800 మందిని. ఆమేన్. సాధ్యమేనా? ఒక్కడి 800 మందిని సంహరించడం సాధ్యమేనా? ప్రభు నాతో ఉంటే సమర్థము సాధ్యమే. ప్రభు నీ దేవుడైన నీకిచ్చిన మాట తానే మీ కొరకు యుద్ధం చేయబడు. మీలో ఒకడు 1000 మందిని తరుమును. బిగ్గరగా దేవుని శక్తి నీలో పనిచేస్తే అసాధ్యమైనవి చేసి చూపిస్తావు. దేవుని శక్తి నీలో పనిచేస్తే నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తివిగా కనబడతావు. విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒక అసాధారణ వ్యక్తిగా కనబడతావు. ఆయన పంచకట్టుతో ఉండేవారు. కూటాలకి స్టూడెంట్ గా ఉండి కారులో కూటాలకు తీసుకెళ్తుండేవాడిని నేను. మా నాయన బలిపీఠం మీదకి రాగానే ఏమీ మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళకు వందనాలు, వీళ్ళకి వందనాలు, ఏం మాట్లాడేవాళ్ళు కాదు. బలిపీఠం మీదకి రాగానే ప్రార్థించుకుందాము అనేవాడు. ఒక్క మాటే. ఆ మాట చెప్పగానే విరిగిపోయేవారు మనుషులు. దయ్యములు పట్టిన వారు లేచి నిలబడేవారు, కేకలు వేసేవారు. నీ యొక్క యేసు, నీ యొక్క యేసు. Where is the power of Jesus Christ? నీలో ఏది యేసు శక్తి నీలో లేదు. ఏది యేసు ప్రభు వారి శక్తి నీలో లేదు. ఎప్పుడు లేచేవారు యేసు ప్రభు వారు? ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశం. అక్కడ ఈ రోజులలో బోధకులుగా మాకు చేతగాని పని ఏంటంటే ఇదే. ఎందుకని అంటే బిజీ షెడ్యూల్. మన ఆయన నాకు నేర్పించింది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు 2ంటికి రా, 3ంటికి రా, కానీ 4 గంటలకు మాత్రం ప్రార్థన చేయాలి. నీవు వేకువ ప్రార్థన తప్పకుండా చేయాలి. నువ్వెన్నిటికైనా రా, అవసరమైతే దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి మళ్ళీ పడుకో. మన ఆయన చెప్పిన మర్మం ఉందా? వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉందా? ఎప్పుడు ఒక తెక్మోనీయుడి వలె ప్రత్యేకమైన శక్తి పనిచేస్తుంది నీలో. ఎప్పుడు ఒక ఎలియాజర్లో పనిచేసిన దేవుని శక్తి ఎప్పుడు పనిచేస్తుంది నీలో. ఎప్పుడు ఒక షమ్మాలో పనిచేసిన దేవుని శక్తి ఎప్పుడు పనిచేస్తుంది నీలో. జాన్ హైడ్ చరిత్ర చెప్పేవాడు కాదు. జాన్ హైడ్ మర్మాలు చెప్పేవాడు కాదు. జాన్ హైడ్కి ఏం తెలుస్తాయా అంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటమే తెలుసు. చాలా లోతుగా వాక్యం కూడా చెప్పేవాడు కాదు. ఏం చేస్తున్నావు అంటే మోకాళ్ళ మీద ప్రార్థన. ఆయన మోకాళ్ళు కూడా కాయలు కట్టిపోయి ఉండేయట. ఎవరైనా కూటానికి పిలిస్తే సమయం అయిపోతున్న ఇంకా ప్రార్థనలోనే ఉండేవాడంట ఆయన. బలిపీఠం మీదకి వచ్చి ఒక 10 నిమిషాలు కూడా చెప్పేవాడు కాదంట వాక్యము.
వెంటనే ఇక మనం ప్రార్థించుకుందాము అని ఇలాగా పెట్టి ప్రార్థన చేయడం విరిగిపోయేవారు. కుర్చీలు పట్టుకొని వారు ఉన్న దగ్గర స్తంభాలు పట్టుకొని గొల్లు పెట్టి ఏడుస్తూ పాపములు ఒప్పుకునేవారట. ఏదండి ఆ ఉద్యోగం ఈ రోజు? ఏదా ఉద్యోగం ఈ రోజు? అలాంటి శ్రేష్టమైన ఉజ్జీవముతో రైట్ నౌ ఇప్పుడే నింపబడుదువుగాక. హల్లెలూయా. ఇక్కడ చప్పట్లు కొడుతూ రెండవ వాడు ఎలియాజరు. ఫిలిస్తీయుల దండు వచ్చి ఇశ్రాయేలునే మీరేముంది అని తిరస్కరించి వాళ్ళను ఢీకొని వస్తుంటే ఇశ్రాయేలు నిలువలేక అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఒక్క ఎలియాజరు లేచాడు. ఒక్క ఎలియాజరు నిలిచాడు. ఒక్క ఎలియాజరు ఎదుర్కొన్నాడు, జయించాడు. చెయ్యి తిమ్మిరు కొనిపోయిందంట. కత్తి కూడా చేతికి అంటుకుపోయిందంట. అతను చేస్తానే శత్రువును పోరాడుటలో ఎంత బలాఢ్యులముగా ఉందునుగా. మూడవ వాడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులు పంట వేసుకునేదాకా ఏమనేవాళ్ళు కాదంట. అది పైరై కోతకొచ్చే సమయానికి అప్పుడు వచ్చి పడి పంటంతా దోచి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి సమయంలో గోధుమల చేలు కానివ్వండి, యవల చేలు కానివ్వండి, అలచందల చేను అని రాస్తుంది. ఆ చేలో నిలబడ్డాడు షమ్మ. చేను మధ్యన నిలిచాడు. ఫిలిస్తీయులు దాని మీదికి రాకుండా వెళ్ళగొట్టి హతము చేయుట ఇశ్రాయేలీయులకు యెహోవా గొప్ప రక్షణ. నేను ఈ మాటలు చదువుకుంటా, ఒక్కడికి ఎంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఒక్కడికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని నేను ఆలోచన చేస్తే నాకు కట్టిన విషయం ఏంటో తెలుసు. ఈ ముగ్గురు ఎవరమ్మా? దావీదు అనుచరులలో ఎవరంట వీడు? దావీదు అనుచరులలో అడిగేదా ఊరికి అంటున్నాను, భయపడదు. స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను భయపెడుతున్న వాళ్ళు చాలా ఆసక్తిగా వచ్చి పెట్టుకుంటారు. ఎందుకంటే అన్ని గుర్తు పెట్టుకుంటాం కానీ వాళ్ళ పేర్లు గుర్తుంటాం కదా. ఏ వెరైటీగా ఉన్నాయి పేరు. ఏంటంటే మొదటి పేరు రెండవ వాడు, మూడవ వాడు గుర్తుంటాయి. మొదటి పేరు కొంచెం ఏంటి ఒక్కరికి ఎంత ధైర్యము అని నేను ఆలోచిస్తే నాకు తట్టిన విషయం ఏంటంటే, నేనేమో బలాఢ్యుడను, నా వెనక మహాబలాఢ్యుడు ఉన్నాడు. వాళ్ళ నాయకుడు ఎవరు చెప్పండి. మీరు చెప్పట్లేదంటే రాళ్ళు ముగించాను. వాళ్ళ నాయకుడు ఎవరు? ఈయన బలాఢ్యుడు. ఈయన 800 మందిని ఎందుకు 800 మందికి మీద కట్ట దూసుకొని వెళ్ళిపోయాడంటే ఏమనుకుంటున్నారు? మా వెనక మహాబలాఢ్యుడు ఉన్నాడు. నన్ను చూస్తేనే మీరు ఉరుకుతున్నారే, ఆ మహాబలాఢ్యుడు వస్తే చూస్తే చాలు కంటి చూపుకే మీరు నిలబడలేరు. ఆ మహాబలాఢ్యుడు నా వెనక ఉండగా నాకు భయం ఏంటి? ఎవరు నేను లీడ్ చేస్తుంది? ఎవరు నేను గైడ్ చేస్తుంది? ఎవరు నేను నడిపిస్తున్నది? ఎవరు? ఆలోచన చేసుకో. దావీదు ఎప్పుడు ధ్యానంలో ఉండేవాడు. ధ్యానం అంటే
పక్కింటి ఆమె పోతే అట్లాంటిదానా అందనుకో, ఆ మాటలు నేను చెప్పనులేదు. ఇప్పుడు ఈ పిలుపే మంచిది కాదు అందనుకో. సంవత్సరాలు గడుస్తున్నా మాట మాత్రం ఏం చేస్తా ఉంటది, రీల్ తిరిగినట్టుగా తిరుగుతా ఉంటది. ఎప్పుడు వచ్చిందా టైం, ఎప్పుడు వచ్చిందా, రాకపోయినా తీసుకుంటా టైం. నేను మాటకు మాట ఇవ్వాల్సిందే. అసలే మా ఇంటి పేరు వర్మ, మా ఇంటి పేరు అసలే మా ఇంటి పేరు మా బలగం ఇది. నేను ఊరికి అంటున్నాను, ఎందుకంటే నా బంధువు ఉన్నాడు, గమనండి, నా బంధువు ఉన్నాడు కాబట్టి స్వతంత్రంగా అంటున్నాను. అంతేగాని ఆ ఇంటి పేరుతో నాకు వచ్చిన ఇబ్బంది లేదు. నా ఆస్తులు వాళ్ళందరూ, నేను ఈ గ్రామానికి వచ్చిందే ఆ ఇంటి పేరు వల్లే వచ్చాను. సరే, అది తర్వాత విషయం. ఎన్ని గుర్తొచ్చేస్తాయో, నా ఇంటి పేరు ఫలానా, మా అన్నలు ఎంతమంది, నా బలగం ఎంత అని గుర్తొచ్చేసి దుష్టుడు అవన్నీ తెస్తాడు. నువ్వు సామాన్యమైన వ్యక్తి, నేను నీ ఇంట్లోనే మాట పడలేదు, జాగ్రత్త. అవేమో బాగా ఏం చేస్తాయి, రీలు తిరుగుతుంది. నిద్ర కూడా పట్టనీయు కానీ అవసరమైన మాటే మాత్రం గుర్తులో కూడా ఒక్క అవసరమైన మాట చెప్పండి. అరే రే రే రే, నేను వచ్చిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. ఒక్క అవసరమైన మాట చెప్పండి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే రెండో అవసరమైన మాట చెప్పండి. ఏది మీకెంత మాత్రం అని చేయదు. నీతో కూడా వచ్చు దేవుడైనా ఆయన నిన్ను. ఈ ముగ్గురు బలవంతులకి పరీక్ష ఎదురై దావీదన్నాడు, బెత్లెహేము దేవుని బిడ్డల ప్రదేశం, అది శత్రు చెరలో ఉంది. అక్కడ గవిని యొద్ద ఉన్న బావిలోని నీళ్లు కావాలి నాకు త్రాగటానికి అనగానే ఎవరు ముందుకు రాలేదు. ఈ ముగ్గురు బలాఢ్యులు ముందుకు వచ్చారు. ఒక్కడికే అంత ప్రత్యేకత ఉంటే ముగ్గురు కలిస్తే ఇక బీభత్సమే. దగ్గరగా చప్పట్లు కొడతారు. మీలో ఒక్కడు 1000 మందిని తరుమును అన్న దేవుడు మీలో ఇద్దరు 10,000 మందిని తరుముతారు అన్నాడు. ఇదేమి లెక్క? ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 2000 మందిని తరమగలరు. కానీ దేవుడు లెక్క మార్చాడు. అంటే ఇద్దరు కలిసి సహవాసం చేస్తే పవర్ ఏమైందండి? ఎన్ని రెట్లు ఎన్ని టైమ్స్ కదా ఇంక్రీజ్ అవుతా వెళ్ళిపోయింది. ఈ ముగ్గురు బలాఢ్యులు ముగ్గురు కలిసి వెళ్తామంటే ఇక పరిస్థితులు ఏమవుతాయండి? జాగ్రత్త. వెళ్ళారా లేదా? ఫిలిస్తీయుల దండులో జ్వరపడ్డారా లేదా? ఫిలిస్తీయులు ఊరికే ఉంటారా? మీదకొచ్చారు. అసలే బలాఢ్యులు, పైగా ముగ్గురు సహవాసంగా ఉన్నారు. బీభత్సం సృష్టించారు. బావి దగ్గరకు వెళ్ళారు, నీళ్లు చేదారు, తీసుకున్నారు. భద్రంగా మహాబలాఢ్యుడి దగ్గరకు తెచ్చినారు. పట్టుకొని గట్టగట్ట తాగేలా మీరు ప్రాణమునకు తెగించి, ఇవి చాలా విలువైనవి, ఇవి నాకు కాదు చెందాల్సినవి, ఈ విలువైనవి దేవుని సన్నిధిలో పానార్పణముగా పోస్తున్నాను నేను. దగ్గరగా చప్పట్లు కొట్టారు. ప్రభువునందు బలవంతుడవు కా, ప్రభువునందు శక్తిమంతుడవు. ప్రభు ఆత్మను నడిపించి ఈ ముగ్గురు బలాఢ్యుల కంటే ఉన్నతముగా నిన్ను తీర్చిదిద్దును గాక. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే, ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే మన పవర్ ఏమైందండి కదా?
ఎన్ని రెట్లు పెరుగుతూ కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుని శక్తి మనలో పొంగి పొరలను గాక, ఆ శక్తి చేత అసాధారణమైన కార్యములు జరిగించు. ప్రార్థన ప్రభునామంలో లేచి నిలబడి ప్రార్థన చేయండి. చాలా సమయం కూర్చుండి ఉన్నారు కనుక లేచి నిలబడి ప్రార్థన చేయండి. ప్రభు యొక్క శరీరమును భుజించబోతూ ఉన్నారు, ప్రభు యొక్క రక్తమును పానం చేయబోతూ ఉన్నారు, ప్రభు శరీరమును భుజించబోతూ ఉన్నారు, ప్రభు యొక్క రక్తమును పానం చేయబోతూ ఉన్నాము. కనుక ప్రభు నామములో విశ్వాసంతో, ప్రభు నామంలో విశ్వాసంతో, ప్రభు నామములో ప్రార్థన చేద్దాం. మాటలో తప్పిపోతున్నావా? అలంలో తప్పిపోతున్నావా? క్రియలో తప్పిపోతున్నావా? మార్గంలో తప్పిపోతున్నావా? ప్రభు చేతిలో చేయవే. ఈ రాత్రి ప్రభు చేతిలో చేయవే. సహోదరి, ప్రభు చేతిలో చేయవే. ప్రభు చేతిలో చేయవే. ప్రభు సహాయం చేస్తారు నీకు. ప్రభు సహాయం చేస్తారు. ప్రభు చేతిలో చేయవే. నేను తప్పిపోకుండా నన్ను గట్టిగా పట్టుకోండి ప్రభు, నన్ను గట్టిగా పట్టుకోండి నాయన. తండ్రి, జారిపోయే మనసు నాలోకి రానివ్వదయ్యా, ఓడిపోయే మనసు నాలోనికి రానివ్వదయ్యా. నా ఆధారం నీవేనయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, నా కొండ, నా కోట నీవే ప్రభు. ఎందుకంటే తగ్గించుకొని ప్రార్థన చేయకూడదు, ఇంకా వినపడాలి. సహవాసంగా ప్రార్థన చేస్తే, కలిసి ప్రార్థన చేస్తే గొప్ప శక్తి, దేవుని శక్తి, ఆ దేవుని శక్తి చేత నింపబడదా. అయోగ్యముగా ప్రభు బలలో చేయి వేయకూడదు. అయోగ్యముగా చేయి వేసి చాలా మంది బలహీనులయ్యారు, రోగులయ్యారు, కొంతమంది కాలం చేస్తున్నారు. అలాంటి పరిస్థితి కాదు. నీ దేవుడు క్షమించటకు చిత్త మనసు కలిగిన దేవుడు క్షమించమన్నాడు. దేవా ఈ ఆత్మ శక్తితో బలపరుస్తుంది. ఆధారమా, ఆశ్రయుడా, అరకాలు మొదలుకొని తల వరకు మమ్మల్ని పెడగండి. రాత్రి శుద్ధిస్తే కైస్తమైన దాంత కడిగి వేయమని ప్రార్థన చేయిస్తూ ఉన్నాము. ఇంకా ప్రార్థన చేయగలరు వెనుకున్నవారు, వెలుపున్నవారు. ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఎందుకు ప్రార్థన చేయకూడదు? దగ్గరగా ఎందుకు ప్రార్థన చేయకూడదు? స్వరమెత్తి ప్రార్థన చేయ ప్రభు నామములో. యేసయ్యా కృప చూపి ప్రభు అయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభు అయ్యా, నెపమేంచగయని కృపలో, నెపమేంచగయని కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభు అయ్యా. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి తెరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పారు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనికి మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి
నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో సిద్ధపరిచినటువంటి ప్రభువా ఈ శరీరమును తండ్రి వృద్ధిన మీ శరీరముగాను సిద్ధపరిచిన ద్రాక్షరసమైన పానీయముగాను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎవరు నా శరీరం గురించి రక్తము ప్రాణం చేస్తాడో వాడే నిత్య జీవము గలవాడు. ఆత్మదినమైన వారిని లేఖనమే దేవా నిత్య జీవము కొరకును పునరుత్థాన శక్తి కొరకును నీ జీవము కొరకును పరిశుద్ధుల గుంపులో పాలు కొరకును కృపాసనం యొక్కకు ధైర్యంగా వచ్చిన కొరకును సదాకాలం మీతో ఉండటం కొరకును ఈ కార్యంలో పాల్గొనగా సిద్ధపడిన వారందరినీ బలపరిచి మీ రక్తముతో కడిగి శుద్ధి చేసి దానిలో పాల్గొనకపోతే ప్రతి ఒక్కరూ గొప్ప నిత్య జీవపు వారసత్వం కలిగి ఉండటం సహాయం చేయండి. యేసు క్రీస్తు ప్రశస్త నామములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతమలాడి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కూర్చోండి దయచేసి. నేను అపరాధిని ఇస్తాయని పాట పాడుతూ ఉండగా సిద్ధపడిన వారు వేదిక ఎదురుకు వచ్చి ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును తీసుకొని వెళ్ళి మీరున్న స్థలంలో వేచి ఉండండి. నేను చెప్పే వరకు వేచి ఉండండి. వీటిని తీసుకొని వెళ్ళి నేను చెప్పినప్పుడు ఆయన శరీరం నేను చెప్పినప్పుడు ఆయన రక్తమును పానం చేయడానికి సిద్ధపడి ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నా. అపరాధిని యేసయ్యా కృప చూపినోమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపినోమయ్యా. నెమ్మమే సకయని కృపలో నెమ్మమే సకయని కృపలో
మీరు తీసుకొని తిని ఇది నా శరీరం అని చెప్పను. అందరూ కలిసి ఐక్యతతో సమాధానంతో శిలువ ప్రేమతో ప్రభు యొక్క శరీరమును కలిసి బోధించుగా. వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు అంటే వాడు మొక్క పుచ్చుకోగానే అపమాన బావిలో ప్రవేశించుకుందని వాక్యము సెలవిస్తా ఉంది. మనలో జీవము క్రీస్తు జీవము సమృద్ధిగా ప్రవర్తించాలి. ప్రార్థన మాట రావాలి. క్రీస్తు అనే జీవము నాలో సమృద్ధిగా నీ పోలిక కనపడాలి నాలో, నీ సారూప్యత కనపడాలి నాలో, మన పోలిన జీవితం ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకులు కొరకు నింపబడుచున్న నిబంధన రక్తము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి అందరూ కలిసి ఐక్యతతో సమాధానంతో శిలువ ప్రేమతో ప్రభు యొక్క నిజమైన పానీయముల పాలన చేద్దాం. వెంటనే ప్రార్థన చేయాలండి. ప్రభా ఈ రక్తమే
ఈ రక్తమే నా పరిశుద్ధుల గొంతులో ప్రవేశించి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు నాకు ధైర్యం ఇచ్చే ఈ యొక్క రక్తమే బ్రహ్మ కృపాసనం యొద్దకు ధైర్యముగా చేరుటకు నాకు వీలు కలుగజేసింది. ఈ రక్తమే పరిశుద్ధుల సహవాసములోనికి తెచ్చింది. ఈ రక్తమే మీ సొత్తుగా చేసింది. ఈ రక్తమే నా దోషణము తీర్చింది. ఈ రక్తమే లేకపోతే తండ్రి నా స్థితి నా గతి తండ్రి మరణము వరకు నమ్మకముగా ఉండటం నాకు నేర్పిస్తూ గుడికి ఎడమకు తొలగిపోని ఏ శోధనలో పడిపోని తండ్రి మీ సారూప్యత మీ పోలిక మేము కాపాడుకోవడం సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అంతటి వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళి ఎవరెవరు ప్రొఫెసర్ను భుజించారో వారు మాత్రం బాప్తిస్మం కలిగిన వారు అందరూ లేచి నిలబడదాం. ఎవరెవరు బాప్తిస్మం కలిగినారో వారు మాత్రం ప్రొఫెసర్ను భుజించారు. తిరిగి సంతోషము తెలుగు మీరు సహాయం చేయండి.
ఆసక్తి కలిగి జీవించేటువంటి బిడ్డలుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రి కాల సమయంలో ప్రభా ఇప్పుడు వేసిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఈ కృపతో నింపండి ప్రభా. వాక్యముకు లోబడి జీవించేటువంటి బిడ్డలుగా మీరు చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దాసుల ద్వారా మాట్లాడించినటువంటి మాటలను బట్టి మేము జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. మీరు తోడుగా ఉండండి, నడిపించండి. రాత్రి కాల సమయంలో ప్రభా మీరే దీవించి ఆశీర్వదించండి. దేవాని సిద్ధమైతే నీ రాకడ ఆలస్యం అవుతుంది. మరి ఒక దినాన మేమందరం కలిసి కూడుకొని నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి మహిమపరిచి ఆరాధించేటువంటి వారు సహాయం దొరికి సజీవం లెక్కలో ఉంచుకొని శివాన్ని దయచేయండి. నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆడవాళ్ళందరూ ఆహారం నేర్చుకున్నాము. మన మధ్యలో ఆహారం నేర్చుకోవడం వచ్చి ఆహారం నేర్చుకోవాల్సిందిగా
చేసుకుని ప్రార్థన చేసుకున్నాం. సంవత్సరాలు దయచేసి విధానం బట్టి జ్ఞానం రక్షకులుగా అంగీకరించి మీ సన్నిధిలో ఏమైనా కాలంలో కార్యం మోసేవాడు బిడ్డలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. నావన్నీ దీర్ఘాయువు జీవిత సంవత్సరం అధికంగా మీరే తోడుగా సహాయం సంతోషంగా చేసి సెలబ్రేషన్ చేస్తున్నారు. మీరే దీవించండి. ఇదే మధురకరమైనటువంటి జీవితాన్ని బట్టి మీరు అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాను. మా జ్ఞాపకం చేస్తున్నారు. వారికి సహాయం దయచేయండి ప్రార్థించుకుంటున్నాను. పరిశుద్ధ నామములో ప్రార్థించేటువంటి స్టూల్ వచ్చిందా కూర్చో ఏం కాదు లోపల. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Elisha. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you, Elisha. Happy birthday to you. క్లాప్స్ కొట్టండి అందరూ. This is the day. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice, we will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day. దేవా మీ కృపలో ఎలీషా పైన శిలువ రక్తము, యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తము ప్రోక్షింప చేసి ప్రార్థన చేస్తున్నాను. యేసు రక్తమే జాయ్, శిలువ రక్తములకే జాయ్. అపవాది క్రియలనంతా నాశనం. మీ ఆత్మతోడు ఎలీషాకు దయచేయండి. మీరిచ్చిన ఈ మరొక నూతన సంవత్సరం దయా కిరీటం మీ బిడ్డకెంతో ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ధన్యకరముగా ఉండక సహాయం. దానియేలు వంటి బిడ్డగా, ఒక శ్రేష్టమైన ఫలించేడి కొమ్మ అయిన యోసేపు వంటి బిడ్డగా మీరు సిద్ధపరిచి తన ఉద్దేశములన్నిటి సఫలపరిచి మీకు సమీపముగా, మీకు ఇష్టడుగా బ్రతుకుటకు సహాయం. ఎవరి దోషము, పాపం మీ బిడ్డ మీద ఏలుబడి చేయండి. దయగలిగిన రెక్కల క్రింది సంవత్సరం అంతా కాయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. May
many happy returns of the day. Happy birthday to you. God bless you. అందరూ ప్లీజ్ నిలబడండి. నేను ప్రయాణం చేసి వెళ్ళడానికి దాదాపుగా గంటన్నర పైన పడుతుంది. నేను వెళ్ళలేదు. మీరు చెప్పండి. మాట్లాడి గంటన్నర వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అభ్యంతరం లేదు కదా. అభ్యంతరం లేదనుకునే సమయం లేకపోతే కొంచెం మనం ఎర్లీగానే మనం క్లోజ్ చేసుకోవచ్చు. టైం 8:30కి మెసేజ్ తీసుకుంటే 9:30కి మెసేజ్ అయిపోతుంది. మనం క్లోజ్ చేయడం అంతా 10 o'clock కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు 5 నిమిషాల్లో వెళ్తారు. ఇంకేంటండి తొందర. అది భారం కలిగి ఉందాం అందరూ కూడా. ఆశీర్వాదం కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగయుగములు సర్వయుగములు మనందరికీ తోడైండి నడిపించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. మీకు కూడా హృదయపూర్వక వందనాలండి అని చెప్తారనుకుంటున్నాను.